సో ఈ మధ్య ఆడవాళ్ళలో చాలా మందికి అంటే మ్యారేజ్ తర్వాత ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది, సంతానలేమి అనేది. దీనికి రీజన్స్ ఏంటి మేడం? అంటే మెయిన్గా ఎక్కువగా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ వచ్చేసి మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒబేసిటీ, వెయిట్ పెరిగిపోతున్నారు పిల్లలు. దానివల్ల ఏమవుతుందంటే పీసీఓడి వస్తుంది అనమాట. అంటే జనరల్గా అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము మా భాషలో, జనరల్గా నీటి బుడగలు అని చెప్తుంటాం అనమాట. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. ప్రతి నెల యాక్చువల్గా 14th డే 15th డే అట్లా ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాగే రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకు పీరియడ్ కూడా రెగ్యులర్గా రాదనమాట. అది చాలా లేట్గా రిలీజ్ అవ్వటం కానీ, ఓసారి రిలీజ్ అవ్వకోకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ అలా వస్తూ ఉంటుంది అనమాట పీరియడ్. అందుకని మనకు ఫర్టైల్ పీరియడ్ అనేది తెలియదు కాబట్టి మనకు కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావటం అనేది లేట్ అవుతూ ఉంటుంది.